డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ప్రైవేటు ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలంగాణ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆరోగ్యశ్రీ కింద అనుసంధానమైన 323 ప్రైవేటు నెట్వర్క్ ఆసుపత్రులకు ప్రభుత్వం నుంచి పెద్ద మొత్తంలో బకాయిలు రావాల్సి ఉందని తెలిపింది. ప్రభుత్వం తమ సమస్యల పరిష్కార విషయం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తుంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో సేవలు నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి సుమారు 1400 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు చెబుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ సందీప్. అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్టుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యం ప్రకటించింది. అయితే ఈ ప్రకటన పైన మాత్రం కాస్త గందరగోళం నెలకొందని చెప్పవచ్చు. ఈ మొత్తంగా కూడా ఈ యొక్క బంద్ పిలుపు పైన ఈ నెట్వర్క్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాల్లో 2 రకాల వాదనలు వినపడతా ఉన్నాయి. ఎందుకంటే గత నెల 25వ తేదీన ఆరోగ్యశ్రీకి సంబంధించిన బకాయిలు 1400 కోట్లునే ఆ బకాయిలు చెల్లించినందువలన మొత్తం ఆ సెప్టెంబర్ 1 నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని చెప్పేసి కొంత హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం వాళ్ళందరినీ కూడా పిలిపించి అసోసియేషన్ మాట్లాడి మీకు ఆ సెప్టెంబర్ మొదటి వారంలో మీ బకాయిలు చెల్లిస్తాము, కాస్త ఓపిక పట్టండి అని చెప్పడంతో కూడా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలంతా కూడా కాస్త వెనక్కి తగ్గాయి. అయితే ఈ నేపథ్యంలో దాదాపుగా ప్రభుత్వం ఇచ్చిన హామీ 15 రోజులు గడుస్తున్నా ఎక్కడే దానికి సంబంధించినటువంటి డబ్బులు బకాయిలు చెల్లించకపోవడంతో తిరిగి నిన్న సమావేశమైనటువంటి ఈ యొక్క ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యాలు మరొకసారి ఈ అర్ధరాత్రి నుంచి మంగళవారం అర్ధరాత్రి నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని ప్రకటించింది. అయితే ప్రభుత్వం నిన్న ఈ యొక్క ప్రకటనతో ఒక 100 కోట్లు మాత్రం తాజాగా 100 కోట్లు ఈ బకాయిలు చెల్లించింది. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మేము మాక్సిమం అన్ని చేయాలనుకుంటున్నాం, కానీ ప్రభుత్వంలో ఖజానా రీత్యా కొంత వెసులుబాటు కల్పించండి, ప్రస్తుతానికైతే 100 కోట్లు బకాయిలు విడుదల చేస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అయితే ప్రభుత్వం కూడా నిన్న విడుదలయ్యేది. దీనిపైన మాత్రం సంతృప్తి చెందని ఆరోగ్యశ్రీ ఆసుపత్రి యాజమాన్య నెట్వర్క్ మాత్రం ఖచ్చితంగా పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బకాయిలు చెల్లించాల్సిందే అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆసుపత్రికి సంబంధించి ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి యాజమాన్యంలో మరికొందరు మాత్రం అసోసియేషన్ లో 2 భిన్నవాదాలు వినబడుతున్నాయి. అనవసరంగా ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి 100 కోట్లు విడుదల చేసింది కదా, మరికొద్ది రోజులు వేచి చూద్దాము, ఇప్పుడే తొందరపడద్దు, అనవసరంగా ప్రభుత్వంతో అనవసరంగా ఘర్షణ వైఖరి ఎందుకు అని చెప్పేసి కొన్ని ఆసుపత్రికి సంబంధించినటువంటి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కొన్ని ఆసుపత్రులు చెప్తూ వస్తున్నాయి. మరోవైపు ఈ యొక్క అసోసియేషన్ సంబంధించి ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి రాకేష్ మాత్రం ఖచ్చితంగా ఈ అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి చెప్తా వస్తున్నారు. సో దీంతో ఏం జరుగుతుందో మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పటికే 1400 కోట్ల బకాయిలు ఉన్నప్పటికీ ఒక 100 కోట్లు మాత్రమే ప్రభుత్వం విడుదల చేస్తే, అంటే ప్రభుత్వం కూడా వివిధ కారణాలు చెప్తా ఉంది. ఆ సెప్టెంబర్ 1 నుంచి కూడా అనేక మందికి జీతభత్యాలు కావచ్చు, ఇతరత్ర అన్ని చెల్లింపులు అప్పులు అన్ని చెల్లిస్తా ఉన్నాము. వరుస పెట్టి ఒక్కొక్క అంశానికి సంబంధించి అన్ని సరి చేసుకుంటూ వస్తున్నాం. అందుకోసం కాస్త ఆలస్యమైంది. త్వరలోనే మిగతా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా చెల్లిస్తాము, తొందరపడొద్దు. ఎందుకంటే మీరు ఒక స్ట్రైక్ చేస్తే అనవసరంగా దాని ప్రభావం అనేకమైనటువంటి సంబంధించినటువంటి పేద రోగుల పైన పడుతుంది. ఆరోగ్యశ్రీ నమ్ముకొని ప్రతినిత్యం కూడా ఎంతో మంది పేదలు ఆసుపత్రులు చేస్తారు. అలాంటి వారికి మీ యొక్క వైద్య సేవలు ఖచ్చితంగా అందాల్సిందే. కొంత మానవతా దృక్పథంతో కొంత అట్లాంటి వారిపైన మీరు కనికరించాలి. ఖచ్చితంగా మీ సేవలు నిలిపివేయకూడదు, కంటిన్యూ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తా ఉంది. సో మరి ఈ రోజు మధ్యాహ్నం తర్వాత ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి మరింతమైన స్పష్టమైన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వం కూడా వీలైనంత వరకు వాళ్ళని ప్రభుత్వం కూడా అసోసియేషన్ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రి అసోసియేషన్ నిత్యం సంప్రదింపులు జరుపుతూ వారితో సేవలు కంటిన్యూ చేయించే అవకాశం కనబడుతోంది. సో మొత్తానికైతే ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం 1 గంటల లోపు మరింత స్పష్టమైన ప్రకటన వచ్చే అవకాశం ఉంది. కొంత నెట్వర్క్ లో 2 భిన్నవాదాలు, కొందరేమో ఆసుపత్రులకు పూర్తి స్థాయిలో సేవలు నిలిపివేయాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని భావిస్తా ఉంటే,
మరికొందరు మాత్రం ప్రస్తుతానికి 100 కోట్లు విడుదల చేసింది కదా, కొద్ది రోజులు వేచి చూద్దాము, కంటిన్యూ చేద్దాం, ప్రభుత్వంతో అనవసరంగా ఢీ కొట్టడం ఎందుకు అని చెప్పేసి మరికొంతమంది చెప్తా ఉన్నారు. సో ఏదేమైనా ఆరోగ్యశ్రీ సేవలు మాత్రం నిలిచిపోతే మాత్రం అనేక మంది పేదలకు చాలా ఇబ్బందికర పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రేపు వైద్య సేవలు చేయించుకోవడంలో పెద్ద ఎత్తున డబ్బులు అవసరం పడుతూ ఉంటాయి. కాబట్టి ఆ డబ్బులు లేని వారికి సేవలు నిలిచిపోతే వాళ్ళకు అనేక మంది రోగులకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. సో ఆసుపత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క రోగులను, పేద రోగుల దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి ఒక వాదన వినబడతా ఉంటుంది. రాధాకృష్ణ, అంటే ఒకవైపు కాలేజీ యాజమాన్యాల సమ్మె, మరోవైపు రైతుల యూరియా కొరత, ఇంకా ఆరోగ్య సేవలు, అంటే విద్యా, వైద్యం, రైతులు, నిరుద్యోగులు ఎవరు కూడా సంతోషంగా లేరు అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వీటన్నిటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా తిప్పికొడుతుంది అనుకోవాలి? అయితే గత కొద్ది రోజులుగా చూసుకుంటే రాష్ట్రంలో అనేకమైనటువంటి నిన్నటి వరకు విద్యా సంస్థలకు సంబంధించి ఈ బకాయిలు ఏవైతే ఫీజు రింబర్స్మెంట్ దానిపైన ఆందోళన కొనసాగుతా ఉన్నాయి. అదే సందర్భంలో యూరియాకు సంబంధించిన రైతులది, ఇప్పుడు తాజాగా ఇవన్నీ చూస్తా ఉంటే కొంత ప్రభుత్వం ఏం చెప్తుందంటే ప్రతిదీ మేము డీల్ చేస్తా వస్తున్నాం, గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఆ బకాయిలు కూడా ఇప్పుడు మాకు భారంగా మారాయి. సో అన్ని కలిపి ఒకేసారి చేయాలంటే ప్రభుత్వ ఖజానాపై ఒత్తిడి పెరుగుతా ఉంది. ఎందుకంటే ప్రస్తుతం చాలా ప్రభుత్వం ఖజానా కొద్దిగా నిండుకుంది, అనేక అవసరాలు వాడుతా ఉన్నాం, నిత్యం గతంలో ఉన్నటువంటి వాటికి అప్పులు చెల్లిస్తూనే అందరికి కూడా వీలైనంత వరకు అందరికీ సమన్వయం చేయాలనే ఆలోచనలు ఉన్నాము. సో కాస్త ఆ ఆర్థిక పరిస్థితి కుదురుకున్నాక ఒక్క తర్వాత ఒకటి అన్ని సెట్ చేసుకుంటాం. కానీ ప్రస్తుతానికైతే ఈ యొక్క ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీజు విషయంలో కొంత అమౌంట్ తగ్గదు చెల్లించి తర్వాత అంతా మిగతా చెల్లిస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఓ రకంగా ఇప్పుడు ఈ అంతి వ్యవహారాలు కూడా రాజకీయ కోణంగా కూడా చూస్తున్నాయి. ఒకవైపు ఏమో బీఆర్ఎస్ ఏమో రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైంది, తమ యొక్క ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో పాలన సరిగ్గా అందించలేక విఫలం పడుతుందని బీఆర్ఎస్ వాదిస్తుంటే, కాంగ్రెస్ మాత్రం దీని అంతటి కారణం బీఆర్ఎస్ గతంలో చేసినటువంటి ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అప్పుల వల్లనే ఇదంతా ఇట్లాంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పేసి ఇటు కాంగ్రెస్ చెప్తాం. సో ఇది ఒక రకంగా రాజకీయంగా కూడా పెద్ద రెండు పార్టీల మధ్య వాదోపవాదాలకు కారణమవుతుందని చెప్పవచ్చు. థ్యాంక్ యూ రాధాకృష్ణ.